అర్ధరాత్రి కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో ఉద్రిక్తత ఏర్పడింది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. బళ్ళారిలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే గన్మెన్ తుపాకీ లాక్కొని 2 రౌండ్లు కాల్పులు జరిపాడు సతీష్ రెడ్డి. ఇదే టైంలో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకున్న ఇరు వర్గాల పరస్పర కాల్పులు, ఒకరు మృతి, సతీష్ కు గాయాలు. బళ్ళారిలో భారీగా మోహరించారు పోలీసులు. ఆటోలు వేసుకొచ్చినాం. అర్ధరాత్రి కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇటీవల కూడా బళ్ళారిలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎన్నో అల్లర్లు జరిగాయి. అండ్ రైట్ నౌ కూడా మనం చూడొచ్చు విజువల్స్లో ఉద్రిక్తత కనిపిస్తోంది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై కూడా ఒకవైపు హత్యాయత్నం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. జస్ట్ మిస్లో తాను తప్పించుకునే ప్రయత్నం చేసినట్లుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ బళ్ళారిలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులు జరిపినట్లు సమాచారం అందుతోంది. సో మొత్తానికి చూసుకుంటే గన్మెన్ తుపాకీ లాక్కొని మరి 2 రౌండ్లు కాల్పులు జరిపాడు సతీష్ రెడ్డి. ఇదే టైంలో ఇటు మాజీ మంత్రి కూడా అక్కడ ఉండటం, గాలి జనార్దన్ రెడ్డి వెంటనే తప్పించుకునే ప్రయత్నం చేయటం జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు అయితే కనిపిస్తున్నాయి. ఏ రకంగా జరుగుతుంది గొడవలు అనేది మాత్రం మనం స్క్రీన్ మీద క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకరికొకరు పరస్పర దాడుల్లో ఒకరి కాల్పులు చేసుకోగా ఒకరు మృతి చెందగా మరోవైపు సతీష్ అనే వ్యక్తికి గాయాలు కూడా జరిగాయి. ప్రస్తుతం అక్కడ డీటెయిల్స్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అనే పరిస్థితికి సంబంధించి తెలుసుకుందాం. మా ప్రతినిధి యోగానంద్ మనకి అందుబాటులో ఉన్నారు. యోగానంద్, ఏం జరిగింది? ఎందుకు సతీష్ అనే వ్యక్తి ఇటు చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏముంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి హైడ్రామా నడుమ ఏదైతే గాలి జనార్దన్ రెడ్డిపై 2 రౌండ్ల కాల్పులు కూడా జరిపాయి. అయితే అదృష్టంతో తప్పించుకున్నారు. దీనికి మొత్తంగా కారణం చూసుకుంటే బళ్ళారిలో వాల్మీకి విగ్రహ ఏర్పాటు కొడుకు మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు ఘనంగా చేస్తున్నారు. దానికి సంబంధించి ఫ్లెక్సీలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆ ఫ్లెక్సీల గొడవ ఏదైతే బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీ మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. ఆయన ఏదైతే ఆ ఫ్లెక్సీల కోసం గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వైపు కూడా కట్టేందుకు ప్రయత్నించారు, ఆయన ఇంటికి కూడా కట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన గాలి అనుచరులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో చిలుకు గాలివానంగా మారి అర్ధరాత్రి కాల్పుల వరకు ఘటన వరకు వెళ్ళింది. ఆ సమయంలో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్కడే ఉండటంతో ఆయనపై కూడా కాల్పులు జరిపారు. అయితే ఆయన తప్పించుకొని తన అనుచరుడు ఒక వ్యక్తి చనిపోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే పరిస్థితి పోలీసులు లాఠీ చార్జ్ చేసి వర్గాల్ని కూడా చెదరగొట్టారు. ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే భరత్ రెడ్డి అదేవిధంగా జనార్దన్ రెడ్డి కూడా అవసరం చేసి ఎవరు బయటకు రాకుండా కూడా బళ్ళారి నుంచి బయటకు వెళ్లేది కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా శాంతి భద్రత విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా 144 సెక్షన్ విధించి ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా భారీ బందోబస్తు మధ్య పోలీసులు కీలక నాయకుల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సౌమ్య, రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జై